హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్సి విత్ జే. ఇవాళ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ది డూప్లికేట్స్ ఇన్ అన్ అరే. ప్రాబ్లం వచ్చేసరికి ఒక నమ్స్ అరే ఇస్తాడు. ఆ నెంబర్ అరేలో డూప్లికేట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఇప్పుడు సపోజ్ నా దగ్గర 4 సైజ్ అరే ఉందనుకుందాం. ఆ 4 సైజ్ అరేలో మ్యాక్సిమం రేంజ్ ఎంత దాకా ఉండిద్ది? 4. మామూలుగా ఈ అరే సైజ్ 4 కాబట్టి దీంట్లో రేంజ్ వచ్చేసరికి ఎలిమెంట్స్ రేంజ్ 4 నుంచి వెళ్ళం. అంటే 5 రాదు, 6 రాదు, ఓన్లీ 4 దాకే వస్తుంది. మళ్ళీ ఏంటి ఇందులో ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ అనేది మనకి డూప్లికేట్ రిపీట్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఒకసారి 2 2 ఇందులో డూప్లికేట్ ఏంటి? 2. దీన్ని మనం ఆన్సర్లా రిటర్న్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్లీ వన్ ఎలిమెంటే అలా ఉంటుందని చెప్పలేం. మోర్ దెన్ 1 ఉండొచ్చు. ఒకసారి చూస్తే ఈ ఎర్రలు ఏంటి? 4 3 2 7 8 2 రిపీట్ అయింది కాబట్టి అది ఆన్సర్లోకి వచ్చింది. తర్వాత 3 కూడా రిపీట్ అయింది, ఆన్సర్లో ఉంది. సో ఇలా రిపీట్ అయ్యే మొత్తం ఆన్సర్ని మనం రిటర్న్ చేయాలి. ఒక ఎరేని రిటర్న్ చేయాలి. ఆ ఎరేలో ఏముండాలి? రిపీట్ అయిన డూప్లికేట్స్ ఉండాలి. మనం ఏం చేస్తాం? 4 నుంచి ఈ 1 నుంచి 4కి, 1 నుంచి 2కి, 1 నుంచి 2కి, 1 నుంచి 3కి 1 రాలేదు కాబట్టి మళ్ళీ 4 నుంచి 2కి, 4 నుంచి 2కి, ఈ 4 నుంచి దీనికి మొత్తం చేసుకుంటాం. రాలేదు కాబట్టి దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. ఇప్పుడు మనకేంటి? డూప్లికేట్ ఇక్కడ దొరికేసిద్ది. దాన్ని మనం అరేలో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ ఇలా చేస్తే 2 ఫర్ లూపులు వాడి చేయాలి. ఇప్పుడు మన ఇంట్యూషన్ ఏంటి? మామూలుగా మనం చేయాలనుకున్నది ఏంటి? ఆర్డర్ ఆఫ్ n అంటే టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ nలో అయిపోవాలి మనకి ప్రాబ్లం. దీని కొంచెం ఒక లార్జ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం అర్థం చేసుకుంటే ట్రై చేద్దాం. 1 4 2 2 4 5 6. మన అరే వచ్చేసరికి 1 4 2 2 4 5 6 ఇలా మనకు ఒక అరే ఉంది. ఇప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలి? మనం 2ని 4ని రిటర్న్ చేయాలి. ఎందుకు? మనం చూడంగానే తెలిసిపోతుంది 2 డూప్లికేట్స్ కాబట్టి ఆ రెండింటిని రిటర్న్ చేసేస్తాం. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసరికి ఏమవుతుంది? మామూలుగా ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్లో చేయడం ఇందాక చూసాం, ఒక సొల్యూషన్ ఇందాక మనం ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు మనం దాన్ని ఎలా తగ్గించాలి? ఒక టైం కాంప్లెక్సిటీని ఎలా తగ్గించగలం? అబ్జర్వేషన్స్ ద్వారా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడంగానే మీకు ఏమనిపించింది? మామూలుగా నేను సింగిల్ టైంలో ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళినా నాకు 4 అనేది దొరికితే అంటే మీనింగ్ ఏంటి? 4 అనేది మనం స్టోర్ చేసుకొని ఉంటే 4ని మనం స్టోర్ చేసుకొని ఉంటే ఆటోమేటిక్గా 4 అని ఇప్పుడు మళ్ళీ 4 వస్తే మనం ఆటోమేటిక్గా చెప్పగలం కదా ఇది డూప్లికేట్ అని. నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మామూలుగా మనం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రతి ఎలిమెంట్ని మనం స్టోర్ చేయగలిగితే, ప్రతి ఎలిమెంట్ మనం స్టోర్ చేస్తే ఆటోమేటిక్గా మనకేం తెలిసిద్ది? వచ్చే ఎలిమెంట్ని ఆ పర్టికులర్ దాంట్లో అది ఉందో లేదో చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకేంటి? అది డూప్లికేట్ అని చెప్పగలం. అంతేగా? ఇంట్యూషన్ వెరీ సింపుల్ అనమాట. మనం మామూలుగా ఎప్పుడులాగే ఒక మ్యాప్లో ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రతి ఎలిమెంట్ని నేను స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకున్న తర్వాత కొత్త ఎలిమెంట్ వస్తే దాన్ని ఏం చేస్తాను? కొత్త ఎలిమెంట్ వచ్చినప్పుడు దాన్ని లోపల ఉన్న వాటితో చెక్ చేస్తాను. అది ఉంటే మనం ఏం చేయొచ్చు? ఆటోమేటిక్గా ఇది డూప్లికేట్, దీన్ని నేను ఆన్సర్లో స్టోర్ చేసుకోవచ్చు అని ఆన్సర్లో స్టోర్ చేసేసుకుంటాను. నిన్న ప్రాబ్లం చూశారు కదా, అది మ్యాప్స్ని వాడుకొని చేసాం. ఈ ప్రాబ్లమ్ని కూడా సిమిలర్గా మనం మ్యాప్స్ని వాడుకొని చేయగలం. ఎలా? ఒక మ్యాప్ని తీసుకున్నాను నేను. ఆ మ్యాప్లో నేనేం చేస్తాను? ఈ అరే మొత్తం ట్రావర్స్ చేస్తాను. ఒక ఆర్డర్ ఆఫ్ n టైమ్స్లో ఈ అరే మొత్తం ట్రావర్స్ జరిగిద్ది ఓఫెన్లో. అంటే ఒక లూప్లో నేను ట్రావర్స్ చేస్తాను. లూప్లో ట్రావర్స్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి ఎలిమెంట్ని నేను ఈ మ్యాప్లో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి. 1 ఫ్రీక్వెన్సీ ఎంత? ఫ్రీక్వెన్సీని స్టోర్ చేస్తాను. అక్కడ ప్రాబ్లంలో మనం ఏం చేసాం? ఇండెక్స్ని స్టోర్ చేసాం కదా. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని స్టోర్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ స్టోర్ చేయడం అంటే
అదేం పెద్ద పని కాదు. ఏం చేస్తాం, మనం 1ని ఆటోమేటిక్గా మనం నిన్న ఐ చేసాం కదా అసైన్, అలా కాకుండా దీని ఫ్రీక్వెన్సీని మనం అసైన్ చేస్తాం. ఇప్పుడు 1 వచ్చింది, 1 ఒకసారి వచ్చింది కాబట్టి 1, 4 1 2 1 అగైన్ 2 వచ్చింది. ఇప్పుడు మనకి 2 ఉంది మ్యాప్లో, దాని ఫ్రీక్వెన్సీ ఎంత అయింది, 2 అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇలా అయ్యే ప్రతి ఎలిమెంట్ని నేను ఆన్సర్ అరేలో స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు మనకేం జరిగిద్ది, మళ్ళీ 4 వస్తుంది. 4లో ఇది 2 అవుతుంది, ఎందుకంటే 4 ఆల్రెడీ ప్రజెంట్ అయి ఉంది. సో మనకేం జరిగిద్ది, ఆటోమేటిక్గా ఇది కూడా ఆన్సర్ అరేలో స్టోర్ అయిపోద్ది. 2 4 ఈ స్టోర్ అయి ఉన్నాయి. తర్వాత 5 వస్తాడు, 5 ఏం జరిగిద్ది, దాని ఫ్రీక్వెన్సీ మనకి ఇలా స్టోర్ అయింది. తర్వాత 6 దాని ఫ్రీక్వెన్సీ ఇలా. ఇప్పుడు మనకి అరే మొత్తం ట్రావర్స్ అయిపోయింది. సో మనకి మీనింగ్ ఏంటి, అరే మొత్తం ట్రావర్స్ అవగానే మనకి ఆన్సర్ అరేలో ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వచ్చేసింది. నా ఇంట్యూషన్ ఏంటో ఇప్పుడు అర్థమైనట్టుంది. ఒకసారి మళ్ళీ మామూలుగా బ్రీఫ్గా చెప్తాను. మామూలుగా మనం అరే మొత్తం ట్రావర్స్ చేస్తాం నీట్గా. ప్రతి ఎలిమెంట్ని మ్యాప్లో స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ ఆ ఎలిమెంట్ వస్తే ఆటోమేటిక్గా మనకి మీనింగ్ ఏంటి, అది మ్యాప్లో ప్రజెంట్ అయి ఉంటే అది డూప్లికేట్ అని అర్థం. నేను వెంటనే దాన్ని ఆన్సర్లోకి స్టోర్ చేస్తాను. అలా ప్రతి ఎలిమెంట్ చేయగానే, ఒక అరే ట్రావర్స్ చేయగానే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చూస్తే ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n. ఇప్పుడు నేను స్పేస్ కాంప్లెక్సిటీని కన్సిడర్ చేసిన తర్వాత లెక్చర్స్లో స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చెప్తాను. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎక్స్ట్రా స్పేస్ని నథింగ్ బట్, ఇప్పుడు నువ్వు మ్యాప్ను వాడావు కదా, మ్యాప్ కానీ అర్రే కానీ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తే దాని యొక్క స్పేస్ అనేది ఆర్డర్ ఆఫ్ n అయింది. అలా కాకుండా ఇంటీజర్ టైప్స్, క్యారెక్టర్ టైప్స్, ఇలా సింగిల్ డైమెన్షన్, మామూలుగా డైమెన్షన్స్ సైజ్ లేవు దీనికి. ఓన్లీ ఎట్ ఎ టైంలో 1 వేరియబుల్ మాత్రం స్టోర్ చేయగలిగే వాల్యూస్ కాన్స్టెంట్ స్పేస్ ఆర్డర్ ఆఫ్ 1. ఎప్పుడైతే నీకు మోర్ దెన్ 3 మనం డిక్లేర్ చేస్తామో ఒక ఎర్రేకి, దాని స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అయింది. చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు మామూలుగా మనం ఒక లూప్ని కన్సిడర్ చేసామనుకోండి, ఆ లూపు ఒక n టైమ్స్ తిరిగిద్ది. n టైమ్స్ తిరిగితే మీనింగ్ ఏంటి, ఆర్డర్ ఆఫ్ n అని అర్థం. ఇంకోసారి ఈ లూప్ n టైమ్స్ తిరుగుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n అకార్డింగ్ టు టైం కన్సిడర్ చేసుకుంటే ఆ లూపు n టైమ్స్ తిరుగుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. అలా కాకుండా ఇప్పుడు మామూలుగా ఇఫ్ కండిషన్ చూసాం. ఇఫ్ కండిషన్ ఏంటి, ఒక స్టేట్మెంట్లోనే మన యొక్క రిక్వైర్డ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసింది. అప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ 1 అయింది, ఎందుకంటే దీని రిపీట్ అవ్వదు. అలాగే స్పేస్ని కూడా కన్సిడర్ చేసామనుకోండి, స్పేస్ ఇప్పుడు ఇంట్ తీసుకున్నాను అనుకోండి, ఇంట్ ఎట్ ఏ టైంలో ఒక వేరియబుల్ని స్టోర్ చేసిద్ది. ఇప్పుడు i = 1 అన్నానంటే ఐలో 1 మాత్రమే స్టోర్ అయింది. సో దీని యొక్క స్పేస్ ఏమైంది, O(1) అయింది, ఎందుకంటే ఒకటే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. అలా కాకుండా ఇంట్ ARR 5 అన్నాను అనుకోండి, ఇప్పుడు మీనింగ్ ఏంటి, ఇందులో n ఎలిమెంట్స్ స్టోర్ అవుతున్నాయి. అప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఏమైంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. సింపుల్. ఫర్ లూప్ వాడితే ఆర్డర్ ఆఫ్ n, ఎక్స్ట్రా స్పేస్ వాడితే ఆర్డర్ ఆఫ్ n, ఇఫ్ కండిషన్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తే ఆర్డర్ ఆఫ్ 1, సింగిల్ వేరియబుల్స్ తీసుకుంటే ఆర్డర్ ఆఫ్ 1. ఇలా మనం టైం కాంప్లెక్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాబ్లంకి వచ్చేద్దాం. ఇందాక నేను ఒక అల్గారిథం చెప్పాను, మ్యాప్లోకి స్టోర్ చేసుకుంటాను ఇవన్నీ అని. నేను చెప్పిన వీడియోలో కూడా చెప్పాను, మ్యాప్ను వచ్చేసరికి సిపిపిలో ఇలా డిక్లేర్ చేస్తాం. మ్యాప్ని డిక్లేర్ చేయగానే మనకి ఏమవుతుంది, మెమరీలో మనకు ఒక బ్లాక్ ఇలా క్రియేట్ అయింది అనుకుందాం. క్రియేట్ అయిన తర్వాత నేను ఇంకో వెక్టర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. వెక్టర్ అంటే నథింగ్ బట్ అర్రేనే. ఎక్కువ కన్ఫ్యూజ్ అవుద్ది, అర్రేనే ఇది. ఇందులో ఏముండదు, డైనమిక్గా అసైన్ అవుద్ది, అంతకుమించి ఏం తేడా ఉండదు అర్రేకి వెక్టర్కి. ఇప్పుడు దీనికి ఒక మెమరీ బ్లాక్ అనేది ఇలా అలొకేట్ అయింది. ఇక్కడ ఈ 2 తర్వాత మనకి ఏమవుతుంది, మెమరీ ఇలా అలొకేట్ అవుతుంది, ఏంటి మనం డిక్లేర్ చేసాం కాబట్టి. తర్వాత ఫర్ లూప్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఫర్ లూప్ ఏంటి, ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఫర్ లూప్లో వాల్యూస్ అన్నిటిని మ్యాప్లోకి స్టోర్ చేస్తున్నాను. లైక్ సపోజ్ మన దగ్గర అర్రే ఏముందంటే
1 2 2 3. ఈ అర్రే ఉందనుకుందాం మన దగ్గర. ఇప్పుడు ఈ అర్రే ఉంది కదా, ఈ అర్రేలో ఎలిమెంట్స్ వచ్చేసరికి 1 2 2 3 ఉన్నాయి. నేనేం చేస్తాను, ఈ ఫర్ లూప్లో ఫస్ట్ ఈ 1 ఉంది కదా, ఈ 1 ఇందులో ఇన్సర్ట్ చేస్తాను. బేసిక్గా ఫస్ట్ మ్యాప్లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయగానే 0 ఉంటుంది డిఫాల్ట్గా. ఎప్పుడైతే నువ్వు ప్లస్ ప్లస్ చేస్తున్నావు కదా, ఈ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. తర్వాత 2 వస్తాడు. 2ని ఇన్సర్ట్ చేసినప్పుడు బేసిక్గా వాల్యూ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. నేనేం చేస్తాను, ప్లస్ ప్లస్ చేసి ఆ కీ వాల్యూని పెంచుతున్నాను. మళ్ళీ 2 వస్తుంది. నేనేం చేస్తాను, 2 2 ఆ కరస్పాండింగ్ ఉన్నదంతా 1 ఉంది ఆటోమేటిక్గా. దీన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇందాక 0 అలా ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు 1 అలా ఇంక్రిమెంట్ అయ్యి 2 అయింది. తర్వాత 3 వస్తుంది. 3కి సపరేట్గా 0 అసైన్ అయ్యింది. 0 అసైన్ అవగానే మనం ప్లస్ ప్లస్ చేస్తున్నాం కాబట్టి 1 అనేది ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు మన మ్యాప్లో ఏమైంది, డేటా స్టోర్ అయింది. ఈ డేటా బట్టి మనం ఏం చేయగలం, సింపుల్గా మళ్ళీ ఇంకో ఫర్ లూప్లో ట్రావర్స్ చేసి ఎక్కడైతే 2 ఉందో ఆ 2 ఎలిమెంట్స్ అన్నింటినీ నేను ఆన్సర్లో యాడ్ చేశాను. సింపుల్గా మనకు ఆన్సర్ అనేది వచ్చేసిద్ది. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా మ్యాప్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i ఈక్వల్ టు 2. ఇది ఎలా రాశాను, ఇప్పుడు మనకు బేసిక్గా ఫస్ట్ ఫర్ లూప్లో తిరుగుతూ ఉంటాం. మళ్ళీ చూడండి, ఇప్పుడు ఇది మన దగ్గర మ్యాప్ ఉంది ప్రజెంట్ అయ్యి. ఈ మ్యాప్లో మనకి స్టోర్ అయ్యి ఉంది డేటా, డూప్లికేట్ డేటా మొత్తం స్టోర్ అయ్యి ఉంది. ప్రస్తుతం మనం ఏం చేస్తాం, ఇంకో ఫర్ లూప్లో ట్రావర్స్ చేసుకుంటూ వస్తాం. 1 2 3 4 అని 1 రాగానే మ్యాప్లో సైజ్ 1 కాబట్టి ఇది స్కిప్ అయిపోద్ది. తర్వాత 2 ఎప్పుడైతే 2 వస్తుందో మనకి మీనింగ్ ఏంటి, 2 మ్యాప్ ఆఫ్ 2 ఈక్వల్ టు 2. మ్యాప్ ఆఫ్ 2లో ఎంత ఉంది, ఫ్రీక్వెన్సీ 2 ఉంది. ఆటోమేటిక్గా 2కి ఈక్వల్. సో మనం ఏం చేస్తాం, ఆన్సర్లోకి వాల్యూని పంపిస్తాం. పుష్ బ్యాక్ అంటే ఏమున్నది, ఇన్సర్ట్ ఫంక్షన్ లాగా చాలా సింపుల్. నువ్వు రేలో అయితే అలా ఇన్సర్ట్ చేస్తావు, దాని బదులు ఇక్కడ పుష్ బ్యాక్ చేస్తావు, వెనకాల ఇన్సర్ట్ చేస్తావు అని అర్థం. ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఎంత అయ్యింది ఆన్సరు, 2 వెళ్ళిద్ది. తర్వాత ఎవరు వస్తారు, మళ్ళీ 2 వచ్చింది కాబట్టి మళ్ళీ 2 వస్తే మనకేమైద్ది, అది కూడా ఇన్సర్ట్ అయిపోద్ది కదా. ఇలాంటి ఎడ్జ్ కేసెస్ వచ్చినప్పుడు ఏమైద్ది, మనకి మన ప్రాబ్లం అనేది ఫెయిల్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి దీని నుంచి ఒకరు మైనస్ చేయాలి. అదే నేను చేశాను. దాని నుంచి మైనస్ చేయగానే మనకి మీనింగ్ ఏమైద్ది, ఆటోమేటిక్గా దీని ఫ్రీక్వెన్సీ ఒక 2 అనేది లోపల వెళ్ళిపోయింది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. సో నెక్స్ట్ వచ్చే 2ని మనం యాడ్ చేయం. సో మనకు ఎవరుంటారు, ఆన్సర్లో 2 మాత్రమే ఉంటాడు. దాన్ని ఏం చేస్తాను, నేను లాస్ట్లో మొత్తం ఫర్ లూప్ అయిపోగానే 2 రిటర్న్ చేస్తాను. మీరేమంటారు, అజయ్ నువ్వు 2 ఫర్ లూప్లు వాడావు కదా, ఇది ఆర్డర్ ఆఫ్ n² అయింది కదా, ఆర్డర్ ఆఫ్ n అని ఎలా అంటున్నావు అని అంటారు. ఆర్డర్ ఆఫ్ n మామూలుగా మనకి ఫర్ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, O ఆఫ్ n. ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది, O ఆఫ్ n. సో మనకి వచ్చేసరికి O ఆఫ్ n ప్లస్ n అవుతుంది. O ఆఫ్ n ప్లస్ n ఎంత మీనింగ్, 2n. 2n కాబట్టి మనకు ఆటోమేటిక్గా O ఆఫ్ 2n ఈక్వల్ టు O ఆఫ్ n చెప్పగలం. అదే O ఆఫ్ n లోపల ఇంకో n వచ్చింది అనుకోండి, ఈ లూపు ఫస్ట్ టైంకి ఇంకో n టైమ్స్ ఇటరేట్ అయ్యిద్ది. సో మనకేమైద్ది, n ఇంటూ n అవుతుంది. అప్పుడు ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. మరి 2n n అయినప్పుడు n² n అవుదా అని అడుగుతారు. n² ఎందుకు n అవుదంటే, ఆర్డర్ ఆఫ్ 2n అనేది ఇప్పుడు మామూలుగా మనం ఆర్డర్ ఆఫ్ 2n అనేది న్యాచురల్ నెంబర్. ఓకే, ఒకసారి మీరు గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం చేసిన సొల్యూషను మనం చేసింది మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడు నేను మామూలుగా ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, యూజ్ ఓన్లీ కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్ అన్నాడు. మనం మామూలుగా వెక్టార్ని వాడాం, ఆర్డర్ ఆఫ్ n, మ్యాప్ని వాడాం, ఆర్డర్ ఆఫ్ n. పెద్ద ప్రాబ్లం కాదు. నేనేమంటా, మామూలుగా ఇక్కడ n రేంజ్ ఇచ్చాడు కదా, n రేంజ్ ఇచ్చాడు కాబట్టి ఏదో మనం మిస్ చేసాం. ఎందుకంటే మనం మ్యాప్ను వాడకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతాం. అది ఎలా అంటే సైక్లిక్ సార్ట్ని వాడుకొని. ఇప్పుడు మనం మామూలుగా ప్రాబ్లంని గమనిస్తే 1 2 4 2 3
ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని నీట్గా గమనిస్తే మన దాంట్లో ఎలిమెంట్స్ 1 2 2 4 3 4 ఉంటాయి. ఇది ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ఎన్లో మళ్ళీ మన రేంజ్ వచ్చేసరికి 1 నుంచి n దాకే ఉంటాయి. 1 నుంచి n దాకే ఉంటాయి. ఇప్పుడు మీనింగ్ ఏంటి, మనం ఏం చేయగలం అంటే మామూలుగా మనం ఇండెక్స్ని 1 2 3 4 5 అనుకుందాం. ఇలా ఉందనుకుందాం ఇండెక్సెస్ని మనం 1 2 3 4 5 ఇలా ఉన్నాయి అనుకుందాం. ఎరేలో 1 2 3 4 2 3 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయగలం, అసలు ఇది చూడడానికి ఏముంది, ఇందులో n ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే రేంజ్ కన్నా తక్కువ, రేంజ్కి సరిపడా ఉన్నాయి, రేంజ్కి సరిపడా. ఇప్పుడు మన 5 రేంజ్ అనుకోండి, 5 ఎలిమెంట్స్ 5 నెంబర్ దాకే ఉంటాయి వాల్యూస్. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం అంటే ఇండెక్స్లతో మనం కొంచెం డెవలప్ చేయగలుగుతాం కొత్త రకమైన అల్గోరిథంని. ఎలా, ఇప్పుడు 1 వచ్చింది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 4 వచ్చింది, తర్వాత 2 వచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు 1 ఇండెక్స్ వచ్చింది కదా, 1 వచ్చింది కదా ప్రస్తుతం, ఈ 1 అనేది నా రూల్ ప్రకారం 1 ఇండెక్స్లోనే ఉండాలి. అంటే ఇప్పుడు 1 వచ్చింది కాబట్టి 1 ఇండెక్స్లో ఉంటుంది, 2 వచ్చింది కాబట్టి 2 ఇండెక్స్లో ఉండాలి, 4 వచ్చింది కాబట్టి 4 అనేది 4th ఇండెక్స్లో ఉండాలి, అంటే ఈ ఇండెక్స్లో ఉండాలి. మనం ఏం చేస్తాం, దాన్ని మార్చేస్తాం, దీంతో మార్చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ వచ్చిన ఇండెక్స్ ఉంది కదా, ఈ ఇండెక్స్ అనేది మళ్ళీ చెక్ చేసుకుంటాం అనమాట. ఇది నెంబర్ అంతా 2, ఇది ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. హే 2 నువ్వు ఇక్కడికి వెళ్ళి అంటాం మనం. ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకో 2 ఉన్నాడు కదా, దీని మీనింగ్ ఏంటి, ఇప్పుడు నేను చెప్తుంది ఒకసారి అర్థం చేసుకోండి ఈజీగా. ఇప్పుడు మన దగ్గర 1 ఉన్నాడు, ఇంకో 2 ఉన్నాడు, 4 ఉంది, 2 ఉంది. 4 పొజిషన్లోకి వెళ్ళినప్పుడు 4 పొజిషన్లో 2 4th పొజిషన్లోకి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఈ 2ని మనం మన దాని పొజిషన్ పంపించడానికి ట్రై చేసినప్పుడు ఆ పొజిషన్లో మనకు ఎవరు ఉంటాడు, ఇంకో 2 ఉన్నాడు అనుకోండి. మీనింగ్ ఏంటి, హే ఐఎమ్ హియర్ ఇన్ దిస్ పొజిషన్, వై ఆర్ యూ కమింగ్ అని అడిగితే ఇదేం చెప్పిద్ది, ఎస్ ఐఎమ్ ఏ డూప్లికేట్. ఇదేగా మనం డూప్లికేట్. సో మనం ఏం చేస్తాం, ఈ ఎలిమెంట్ని మనం ఆన్సర్లోకి యాడ్ చేస్తాం. ఏదైతే మనం సిట్టింగ్ పొజిషన్లో ఉన్న మన ఎలిమెంట్ని దాని యొక్క డెస్టినేషన్ మూవ్ చేయాలనుకున్నాం, ఆ డెస్టినేషన్ మూవ్ చేయాలన్నప్పుడు ఆ డెస్టినేషన్లో ఆల్రెడీ అలాంటి వాడు ఉన్నప్పుడు వీడు మనకి ఏమవుతాడు, డూప్లికేట్ అయ్యేది. అంతే సింపుల్. ఒక ప్రాబ్లం ఒక నీట్గా ఒకటి చూద్దాం, అప్పుడు అర్థమైంది మీకే ఒకసారి. ఇప్పుడు నీట్గా చూస్తే మీరు మన దగ్గర 1 2 4 4 3 2 ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటాను, యాజ్ యూజువల్గా ఇది సార్టెడ్లో ఉంది కాబట్టి మీకు అంత ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా మన దగ్గర 1 ఉన్నాడు, ఫస్ట్ ఇండెక్స్లో 1 ఉంది కాబట్టి సో నేను ఏం చేస్తాను, మన ఐ పాయింటర్ని మూవ్ చేసుకుంటాను. 2 ఇండెక్స్లో 2 ఉంది, ఐ పాయింటర్ని మూవ్ చేస్తాను. 4 ఎక్కడ ఉండాలి, 4th ఇండెక్స్లో ఉండాలి. 4 అనేవాడు 4th ఇండెక్స్లో ఉండాలి. సో 4 అనేవాడు 4th ఇండెక్స్లో ఉండాలి కదా, మనం ఏం చేస్తాం, ఆ 4ని ఆ 4th ఇండెక్స్లో మూవ్ చేస్తాం. మూవ్ చేయగానే ఇక్కడున్న 4 ఇక్కడికి వస్తాడు, అక్కడున్న 4 అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు కొత్తగా వచ్చాడు కదా, తిండి మనం ఎక్కడ పెట్టాలి, తను కూడా తన ప్లేస్లో పంపించాలి కదా. పంపిద్దామని ట్రై చేస్తే అక్కడ ఎవరు ఉన్నారు, సేమ్ డూప్లికేట్ ఉన్నాడు తినకి. మనం ఏం చేస్తాం, ఈ 4 మనకి ఆన్సర్లోకి యాడ్ చేసుకుంటాం. ఆన్సర్లోకి యాడ్ చేసుకొని మన ఐ పాయింటర్ని మూవ్ చేస్తాం. ఇప్పుడు 4th పొజిషన్లో 4 ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం, దెన్ ఐ మూవ్ అవుతున్నాం. మళ్ళీ 3 వచ్చాడు, 3 రాగానే మనం ఏం చేయొచ్చు, 3ని 3rd పొజిషన్లోకి మూవ్ చేస్తాం. 3ని 3rd పొజిషన్లో మూవ్ చేస్తాం, వచ్చేసింది. మనం ఏం చేయొచ్చు, మళ్ళీ 4ని ఈ పొజిషన్లో తీసుకొస్తాం, 3ని ఆ పొజిషన్లో తీసుకెళ్ళిపోతాం. సో మళ్ళీ మూవ్ అవుతుంది, ఎందుకంటే 4 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి. సో మనకి 2 వస్తాడు, 2 రాగానే 2 పొజిషన్ ఎక్కడ, ఇక్కడ. దాన్ని మళ్ళీ ఆ పొజిషన్లో మూవ్ చేయాలని ట్రై చేస్తే మనకి ఏమైద్ది, 2 ఉన్నాడు కాబట్టి 4 ఆల్రెడీ ఆన్సర్లో కూర్చున్నాడు, ఈ 2ని కూడా మనం ఆ సపరేట్గా ఆ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోబెడతాం. ఇప్పుడు ఇదే మన ఆన్సర్ ఈ అర్రేకి. ఎందుకంటే నేనేం చేస్తున్నాను, ఒక సైక్లిక్ ప్రకారంగా ప్రతి ఎలిమెంట్ని ఆ ఇండెక్స్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ప్రతి ఇండెక్స్ని వాటి యొక్క ప్లేసుల్లో
పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు ఒక స్ట్రక్చర్ వేలో అరే వస్తుంది. దాని పొజిషన్లో కాకుండా వేరే పొజిషన్లో ఉన్న వాళ్ళంతా మనకి ఎవరు, మనకి కావాల్సిన వాళ్ళే, మన ఆన్సర్లు వాళ్ళే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి. మనం ప్రతి ఎలిమెంట్ని నీట్గా దాని పొజిషన్లో దాన్ని మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దేని పొజిషన్లో అది ఉండాలి అంటే ఇప్పుడు 1 పొజిషన్ ఉండాలి, 2 పొజిషన్ ఉండాలి, 3 పొజిషన్ ఉండాలి, 4 పొజిషన్ ఉండాలి, 5 పొజిషన్ ఉండాలి, 6 పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు మన ఎర్రే నేనేం చేశాను, అలా సార్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏమైంది 1 2 3 4 ఎక్స్ట్రా మిగిలిపోయిన వాళ్ళంతా బయట వస్తారు. ఇప్పుడు మీరు గమనిస్తే మన ఎర్రేలో ఇలా స్టోర్ అయ్యి వస్తారు వాళ్ళు బయటికి. ఇలా మనకి ఆ సైక్లిక్ సార్ట్ అప్లై చేసిన తర్వాత ఇలా అయింది. ఏమైంది, ప్రతి ఎలిమెంటు దాని పొజిషన్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎక్స్ట్రా వచ్చిన ఎలిమెంట్లు అవుతాయి, అవుట్ సైడ్కి వచ్చేస్తాయి. ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ అవుట్ సైడ్కి వస్తాయి. నేనేమంటానంటే ఎప్పుడైతే 1 2 3 4 ఈ ఇండెక్స్లకి అవి ఈక్వల్ అవుతాయో వాటిని మాత్రం నేను ఆన్సర్లోకి యాడ్ చేయను, మిగతా అన్నిటిని నేను ఆన్సర్లోకి యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూస్తే మీరు ఈ ఇండెక్స్ ఈ వాల్యూ మనకి ఈక్వల్ అయిందో అవ్వలేదు, సో దాంట్లో ఆన్సర్లో యాడ్ చేయొచ్చు. ఈ వాల్యూ ఈక్వల్ అయిందో దాని ఆన్సర్లోకి యాడ్ చేయడం. ఇలా చేయడం వల్ల మనకి ఏమైంది, ప్రాబ్లం అనేది మ్యాప్స్ని వాడుకోకుండా ఈజీగా అయిపోద్ది. మనం మ్యాప్స్ని యూజ్ చేయకుండా సైక్లిక్ సార్ట్ అల్గారిథం వాడుకొని ఈజీగా చేసాం. ఇప్పుడు మన దగ్గర ఒక ఎర్రే ఉంది, అందులో 1 2 3 2 1 4 5 ఉంది. ఇది మనం ఎగ్జాంపుల్కి మన యొక్క ఇండెక్స్ని మనం ఇలా అనుకుందాం, i+1 అనుకుందాం. ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి మనం ఒక వైల్ లూప్లో ఈ హోల్ ఎర్రేని ట్రావర్స్ చేసి నేనేం చేస్తాను, దాని పొజిషన్లో దాన్ని పెడతాను. ఇందాక నేను ఇంట్యూజన్లో చెప్పినట్టు దేని పొజిషన్లో దాన్ని పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఎలా పెడతాం అనేది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఎలా పెడతాం అంటే చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, నేను n టైమ్స్ ట్రావర్స్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే కండిషన్ వచ్చేసరికి ఫస్ట్ 1 వచ్చాడు మనకి లూప్లోకి. 1 రాగానే మీనింగ్ ఏంటి, nums of i ఈక్వల్ టు i+1. nums of i ఈక్వల్ టు i+1 అంటే మీనింగ్ ఏంటి, nums of i అనేది ఎవడో ఫస్ట్ వచ్చిన ఎలిమెంట్ 0 ఉంటుంది ఫస్ట్, కాబట్టి 1 ఈక్వల్ టు i+1, 0 + 1 1 ఏమైంది మనకి. సో మన యొక్క 1 అనేవాడు 1 పొజిషన్లో కూర్చొని ఉన్నాడు. సో మనం ఏం చేయొచ్చు, మనం ఫ్రంట్కి మూవ్ అవుతాం. 2 వచ్చాడు, హే 2 నువ్వు మళ్ళీ ఉన్నావా లేదా నీ పొజిషన్లో అని చెక్ చేసుకుంటాం. 2 అనేవాడు 2 పొజిషన్లోనే ఉన్నాడు. మనం ఏం చేయొచ్చు, సో మనం థర్డ్ దగ్గరికి వెళ్తాం, మూడో వాడి దగ్గరికి. మూడో వాడు కూడా ఉన్నాడా, మూడో పొజిషన్ ఉన్నాడా లేదా చూసుకుంటే ఎస్, 3 కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. సో మనం ఏం చేస్తాం, సెకండ్ పొజిషన్కి వెళ్తాం. సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత మనకేమైంది, 2 అనేవాడు ఉన్నాడా సెకండ్ పొజిషన్లో, 2 అనేవాడు సెకండ్ పొజిషన్లో లేడు, 2 అనేవాడు 4 పొజిషన్లో ఉన్నాడు. అప్పుడు మనకేమైంది, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్ బ్లాక్లో మీనింగ్ ఏంటి, ఈ 2 ఎలిమెంట్ ఇండెక్స్ తీసుకుంటే నమ్స్ ఆఫ్ 2లో ఎవరున్నారు, నమ్స్ ఆఫ్ 2 ఉన్నారనుకుందాం. నమ్స్ ఆఫ్ 2లో నమ్స్ ఆఫ్ 2 ఉన్నారనుకుందాం. మనకేంటి మీనింగ్, ఇంకా మనం దాన్ని మార్చకూడదు. ఎందుకంటే మనం ఎలా మారుస్తాం, ఆల్రెడీ వాడి పొజిషన్లో వాడు కూర్చున్నాడు, ఇంకోటి వచ్చి నేను వెళ్తానంటే వెళ్ళలేము. మనం అక్కడే ఉంచేసి మనం ఏం చేస్తాం, మన ఐ పాయింటర్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకుంటాం. మళ్ళీ 1 వచ్చాడు, 1 5 పొజిషన్లో ఉన్నాడా, 1 5 పొజిషన్లో ఉన్నాడు. సో 1 పొజిషన్లో లేడు. సో మనకేంటి, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఎల్స్ కండిషన్లోకి వెళ్తాం. ఎల్స్ కండిషన్లోకి వెళ్ళగానే మీనింగ్ ఏంటి, 1 పొజిషన్లో ఎవరున్నారో చెక్ చేసుకుంటుంది. 1 పొజిషన్లో ఎవరున్నారు, 1 ఉన్నాడు. మీనింగ్ ఏంటి, నువ్వు కూడా ఆ పొజిషన్కి వెళ్తాకి వీలేదు, ఆల్రెడీ ఒకడు ఉన్నాడు. సో మనం ఏం చేస్తాం, మూవ్ జరిగిద్ది. తర్వాత 4 అనేవాడు ఎక్కడున్నాడు, 4 అనేవాడు 4th పొజిషన్లోకి వెళ్ళాలి. 4 అనేవాడు 6th పొజిషన్లో ఉన్నాడు. సో మనకి మీనింగ్ ఏంటి, 4ని మనం ఎక్కడ పంపించాలి, 4th పొజిషన్లో పంపించాలి. సో ఫస్ట్ మనకి ఏం జరిగిద్ది, 4 రాగానే ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఎల్స్ కండిషన్లోకి వెళ్తాం. 4th పొజిషన్లో ఎవరున్నారో, 4th పొజిషన్లో 4 ఉన్నాడు అనుకోండి, మీనింగ్ ఏంటి, ఇతన్ని పంపించలేం మనం. అలా కాకుండా 4th పొజిషన్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలి, వాటిని మనం హే బ్రో నువ్వు ఇక్కడికి వెళ్ళు, 4 అక్కడికి వచ్చి కూర్చుంటాడు, ఎందుకంటే వాడి ప్లేస్ కాబట్టి. సో మనకేం జరిగిద్ది, 4th పొజిషన్లోకి వెళ్ళి కూర్చుంటాడు, 2ని ఈ పొజిషన్కి తెచ్చేస్తాం. అప్పుడు ఏమైంది, మన ఎర్రే 1 2 3 4 1 2
2 అనేవాడు ఎక్కడికి వచ్చాడు, ఈ పొజిషన్కి వచ్చాడు కదా. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఆ 2ని చెక్ చేసుకున్నప్పుడు 2 పొజిషన్ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయం, మళ్ళీ మనం i ప్లస్ ప్లస్ చేసుకొని మనం జిమ్ చేసేస్తాం. 5 దగ్గరికి వస్తాం. 5 దగ్గరికి వచ్చినప్పుడు 5 అనే ప్లేస్లో ఎవరున్నారో చూసుకోవాలి. 5th పొజిషన్లో 5 లేడు, మామూలుగా తన పొజిషన్లో తను లేడు, వేరే చోట కూర్చున్నాడు 7th అనే పొజిషన్లో. మనం ఏం చేస్తాం, ఆ 5ని మనం వాడి పొజిషన్లో మూవ్ చేస్తాం. 5 పొజిషన్ ఎంత, 5 పొజిషన్లో 1 ఉన్నాడు. సో మనం 1 ఏం చేస్తాం, 1 5 పొజిషన్లోకి వెళ్ళు, 5 పొజిషన్లోకి వచ్చేసింది. అప్పుడు మన అర్రే 1 2 3 4 5 2 1 అవుతుంది. ఎప్పుడైతే ఇలా అవుతుందో 1 ఎలిమెంట్ మనకు లాస్ట్లో వచ్చేసింది, 2 ఎలిమెంట్ ఆల్రెడీ రిపీట్ అయింది కాబట్టి మనం వాటిని ఏం జరగం, మళ్ళీ మూవ్ చేస్తాం, అర్రే లాస్ట్లోకి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మనకేం జరిగిద్ది, మనకి ఆటోమేటిక్గా ఆన్సర్ అర్రేలో ఎవరెవరు స్టోర్ అయి ఉంటారు, 1 2 3 4 5. ఇది మనకి మామూలుగా ఆటి పొజిషన్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనకి ఎవరు ఉంటారు ఇక్కడ, ఎక్స్ట్రాగా వెళ్ళిపోయింది 2 1. నేనేం చేస్తాను, ఇంకో ఫర్ లూప్లో ప్రతి ఎలిమెంట్ని నేను చెక్ చేసుకుంటాను, వాటి పొజిషన్లో అవి ఉన్నాయా లేదా. ఎస్, 1 పొజిషన్లో 1 ఉంది, సో 2 పొజిషన్లో 2 ఉందా, 2 పొజిషన్లో 2 ఉంది, 3 పొజిషన్లో 3 ఉంది, 4 పొజిషన్లో 4 ఉంది, 5 పొజిషన్లో 5 ఉంది. ఎప్పుడైతే 2 అనేది 2 పొజిషన్లో లేదు, సో మీనింగ్ ఏంటి, ఆన్సర్లోకి దాన్ని యాడ్ చేసుకుంటాను. తర్వాత 1 అనేది ఆ పొజిషన్లో లేదు, దాన్ని మన ఆన్సర్లోకి యాడ్ చేసుకుంటాను. అంతే, సింపుల్. దీన్ని బట్టి మనకేమైంది, ఆన్సర్ అనేది రిటర్న్ అవుతుంది. దీన్ని సైక్లిక్ సార్ట్ అంటారు. ఇది మనం చేసాం, ఈ ప్రాబ్లమ్ మనం 2 అప్రోచ్లు యూజ్ చేసుకొని చూసాం. ఒకటి వచ్చి మ్యాప్స్తో, ఇంకోటి సైక్లిక్ సార్ట్తో. ఐ హోప్ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.